హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు హిమా స్టడీ. సైకాలజీ నుండి మనకు ఫస్ట్ చాప్టర్ అయిన పెరుగుదల, వికాసం, పరిపక్వత ప్రాక్టీస్ బిట్స్ పేపర్ 1, పేపర్ 2 వాళ్ళకు కూడా చాలా యూస్ఫుల్ అవుతుందండి ఈ వీడియో అయితే. వీడియోని ఎక్కడ స్కిప్ చేయకోకుండా చూడండి. మన ఛానల్ని కనుక ఫస్ట్ టైం కనుక చూసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. ఇక ఫస్ట్ బిట్ను చూసుకుంటే, కోల్బర్గ్ ప్రకారం విద్యార్థుల నైతిక విలువలను ఏ విధంగా ప్రాడుకొల్పవచ్చు? ఫస్ట్ ఆప్షన్ నైతిక విషయాలపై జరిగే చర్చలలో వారిని పాల్గొనేలా చేయడం. సెకండ్, మతబోధన జరుగు సమావేశాల్లో పాల్గొనేలా చేయడం. థర్డ్, ప్రవర్తన నియమాలను రూపొందించి వాటిని అనుసరించేలా నిర్దేశించడం. ఫోర్త్, పైవన్యూ. దీనికి ఆన్సర్ ఏంటో కామెంట్ చేయండి. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెకండ్ క్వశ్చన్, మానసిక వికాసం సరిగ్గా లేని శిశువులో సాంఘిక నైతిక వికాసములు సరిగ్గా అభివృద్ధి చెందవు అనేది వికాసంలోని ఏ నియమమును వివరిస్తుంది? ఫస్ట్ ఆప్షన్ వికాస క్రమానుగత నియమం. సెకండ్, వికాస సంచిత నియమం. థర్డ్, వికాస అవిచ్ఛిన్న నియమం. ఫోర్త్, వికాసం ఏకీకృత మొత్తంగా కొనసాగుతుంది. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. థర్డ్ క్వశ్చన్, ఇంతకు పూర్వము కలిగిన భయానక అనుభవాలు తిరిగి భవిష్యత్తులో ఎదురవుతాయేమోనని ఊహాత్మకంగా భయపడడమే. ఫస్ట్ ఆప్షన్ వ్యాకులత. సెకండ్, కుంటనం. థర్డ్, ఒత్తిడి. ఫోర్త్, సంఘర్షణ. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ క్వశ్చన్, కందుకూరి వీరేశలింగం పాఠశాల దశ నుండి కూడా ఇతర విద్యార్థులకు సహాయపడేవాడు అని అనేక దృష్టాంతంలో వివరించిన ఉపాధ్యాయుడు విద్యార్థులలో ఏ వికాసమును ఆశిస్తున్నట్లుగా భావించవచ్చు? ఫస్ట్ ఆప్షన్ నైతిక వికాసం. సెకండ్, ఉద్వేగ వికాసం. థర్డ్, సాంఘిక వికాసం. ఫోర్త్, మానసిక వికాసం. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, సాంఘిక వికాసం. ఫిఫ్త్, స్కిమాటాలన్నిటినీ జత చేసి దృఢమైన పరస్పర సంబంధం గల సంజ్ఞానాత్మక వ్యవస్థను ఏర్పాటు చేసుకోవడం అనే కార్యనియమం పియాజే ప్రకారం. ఫస్ట్ ఆప్షన్ సాంశికీకరణం. సెకండ్, అనుగుణ్యం. థర్డ్, తటస్థీకరణం. ఫోర్త్, వ్యవస్థీకరణం. థర్డ్ ఆన్సర్. సిక్స్త్ క్వశ్చన్, పిల్లలు క్రియాశీలకంగా ఉంటూ ప్రపంచంపై తమ అవగాహనను నిర్మించుకుంటారు అని ప్రకటించిన వారు? ఫస్ట్ ఆప్షన్ వైగాట్స్కీ. సెకండ్, పియాజే. థర్డ్, చామ్స్కీ. ఫోర్త్, కార్ల్ రోజర్స్. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. సెవెంత్, నీ చేతిలో ఉన్న ఆడుకునే ఆ బొమ్మని ఇవ్వమని రామును అడిగినప్పుడు నీ వద్ద ఉన్న ఆ లడ్డు పెడితే ఇస్తాను అని చెప్పాడు. కోల్బర్గ్ ప్రకారం రాములోని ఇలాంటి నైతికత ఈ దశలో కనిపిస్తుంది. ఫస్ట్ ఆప్షన్ పూర్వ సాంప్రదాయంలోని 1వ దశ. సెకండ్, పూర్వ సాంప్రదాయంలోని 2వ దశ. థర్డ్, సాంప్రదాయంలోని 3వ దశ. ఫోర్త్, సాంప్రదాయంలోని 4వ దశ. సెకండ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఎయిత్, ఎస్ అనే కంటే పెద్దది మరియు వై అనేది జెడ్ కంటే పెద్దది అనే ప్రవచనం నుండి నీవు ఏమి గ్రహించావు అని సుబ్బు అనే విద్యార్థిని ఉపాధ్యాయుడు అడిగినప్పుడు ఎక్స్ అనేది వైజెడ్ల కంటే పెద్దది అని చెప్పగలిగిన సుబ్బు పియాజే ప్రకారం ఉన్న దశ? ఫస్ట్ ఆప్షన్ పూర్వ ప్రచాలక దశ. సెకండ్, మూర్త ప్రచాలక దశ. థర్డ్, ఇంద్రియ చాలక దశ. ఫోర్త్, అమూర్త ప్రచాలక దశ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్, అమూర్త ప్రచాలక దశ. నైన్త్ క్వశ్చన్, ఒక పిల్లవాడు తన ఆడుకునే బంతి కనిపించకపోతే అది ఎక్కడో ఒక చోట ఉంటుంది అని వెతుకుతూ ఉన్నట్లయితే ఆ పిల్లవాడిలో ఫస్ట్ ఆప్షన్ పదిలపరుచుకునే భావన అభివృద్ధి చెందినట్లు భావించవచ్చు. సెకండ్, విపర్యాత్మక భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. థర్డ్, వస్తు స్థిరత్వ భావన అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. ఫోర్త్, విశ్లేషణ శక్తి అభివృద్ధి చెందినట్లుగా భావించవచ్చు. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 10th, రాబర్ట్ హావిగ్ హారెస్ట్ ప్రకారం 6 నుండి 12 సంవత్సరాల వయోస్థాయిలో సాధించవలసిన వికాస కృత్యము? ఫస్ట్ ఆప్షన్ మాట్లాడడం నేర్చుకొనుట. సెకండ్, ఆడమగ ఇరువురు తమ సామాజిక పాత్రను పోషించుట. థర్డ్, చదువుకు సంసిద్ధమగుట. ఫోర్త్, సాధారణ ఆటలకు అవసరమైన భౌతిక నైపుణ్యాలు చేర్చుకొనుట. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 11th, ఒక విద్యార్థి తనను అందరికంటే బాగా గుర్తించాలని పాఠశాలలో ప్రతి సాంస్కృతిక కార్యక్రమాల్లో వక్తృత్వం, వ్యాసరచనలో పాల్గొంటున్నాడు. అయినా ఆ విద్యార్థి ఈ దశకు చెందినవాడిగా గుర్తించవచ్చు. ఫస్ట్ ఆప్షన్ శైశవ దశ, సెకండ్ పూర్వ బాల్య దశ, థర్డ్ ఉత్తర బాల్య దశ, ఫోర్త్ కౌమార దశ.
కౌమార దశ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఫోర్త్ ఆప్షన్. 12th క్వశ్చన్. మహాత్మా గాంధీ పాఠం బోధించి అతను కలిగి ఉన్న దేశభక్తి గురించి వివరించి అతనిని ఆదర్శంగా తీసుకొని అందరూ దేశభక్తిని పెంపొందించుకోవాలని విద్యార్థులకు తెలియజేస్తున్న ఉపాధ్యాయుడు విద్యార్థులు ఆశించే వికాసం. ఫస్ట్ ఆప్షన్ సాంఘిక వికాసం, సెకండ్ భౌతిక వికాసం, థర్డ్ మానసిక వికాసం, ఫోర్త్ ఉద్వేగ వికాసం. ఫస్ట్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 13. ఒక పాఠశాల విడిచిన సమయంలో అక్కడికి వచ్చిన పాఠశాల బస్సులోకి 3వ తరగతి వరకు విద్యార్థులను ఎక్కమన్నప్పుడు 4వ తరగతి చదువుతున్న రాధ తను బస్సు ఎక్కరాదని అర్థం చేసుకునే నిగమనాత్మక ఆలోచన పియాజే ప్రకారం ఈ దశలో ప్రారంభమగును. ఫస్ట్ ఆప్షన్ ఇంద్రియ చాలక దశ, సెకండ్ పూర్వ ప్రచాలక దశ, థర్డ్ మూర్త ప్రచాలక దశ, ఫోర్త్ అమూర్త ప్రచాలక దశ. థర్డ్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 14. 3వ తరగతి చెందిన ఒక విద్యార్థి కుటుంబ సభ్యులతోనూ పాఠశాలలోని సహ విద్యార్థులతోనూ కలిసిమెలిసి తిరుగుతూ చిన్న చిన్న పనుల యందు సహకారం కనబరుస్తుంటే ఈ విద్యార్థిలో ఈ కౌశలము అభివృద్ధి చెందినట్లు గుర్తించాలి. ఫస్ట్ ఆప్షన్ పాఠశాల కౌశలాలు, సెకండ్ ఉద్వేగ కౌశలాలు, థర్డ్ సముదాయ కౌశలాలు, ఫోర్త్ సాంఘిక కౌశలాలు. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. 15. రాము అనే విద్యార్థి తనకు కనబడని విషయాలను గురించి మాట్లాడడం మరియు ఏ విషయాన్నైనా శాస్త్రీయ దృక్పథంతోనూ పరిశీలించడం వంటి పనులు చేస్తే పియాజే ప్రకారం ఈ విద్యార్థి ఏ దశలో ఉన్నాడు? ఫస్ట్ ఆప్షన్ ప్రాక్ ప్రచాలక దశ, సెకండ్ సంవేదన చాలక దశ, థర్డ్ ఇంద్రియ చాలక దశ, ఫోర్త్ అమృత ప్రచాలక దశ. ఫోర్త్ ఆప్షన్ ఇస్ కరెక్ట్ ఆన్సర్. ఇవి అండి ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ 15 వరకు ఉన్నాయి. మీకు క్లాస్ కూడా చాలా ఈజీగా అర్థమైందని అనుకుంటున్నాను అండ్ చాలా యూజ్ అవుతుందండి. పేపర్ 1, పేపర్ 2 టెట్కి అయితే చాలా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ ఇది. ఈ మెటీరియల్ వచ్చేసి ఎడ్సెండర్స్ పబ్లికేషన్ అండి. ఇది 2022 అయినా కూడా మనకు సిలబస్ అంతా కూడా నేను అనాలిసిస్ చేసి వీడియో చేయడం అయితే జరిగిందండి. ఐ హోప్ మీకు క్లాస్ కూడా చాలా యూజ్ అయిందనేసి అనుకుంటున్నాను. ప్రాక్టీస్ క్వశ్చన్ పేపర్స్ ఇంకా ఉన్నాయండి. డైలీ ఒక ప్రాక్టీస్ బిక్స్ చేయడం వల్ల మనకు ఈ టాపిక్ మీద అంటే ఎవ్రీ టాపిక్ మీద చాలా ఈజీ అవుతుంది. ఫస్ట్ టైం కనుక మన ఛానల్ని విజిట్ చేసినట్లయితే ప్లీజ్ డూ లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ టు మై ఛానల్.